మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన రావణబోయిన యాదగిరి హత్య కేసును తూఫాన్ పోలీసులు ఛేదించారు. ప్రతీకార హత్యగా తేలిన ఈ కేసులో యాటా కిషన్, దిడ్డికాడి లింగం, యాటా లక్ష్మణ్ను అరెస్ట్ చేశారు. శ్రీధర్ హత్యకు యాదగిరి కుమారుడు కారణమని భావించి యాదగిరిని ఆటోలో అపహరించి డ్యాం సమీపంలో హత్య చేసినట్లుగా నిందితులు ఒప్పుకున్నారని డీఎస్పీ నరేంద్ర గౌడ్ తెలిపారు. ఘటనలో ఉపయోగించిన మొబైల్ ఫోన్లకు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రతిగా జరిగిన మరో హత్య తూప్రాన్ ఎల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ చేసి తర్వాత జరిగిన హత్య. ఈ రెండు హత్యలు ఈ ప్రభు అని చెప్పేసి యాట మన రావణబోయిన ప్రభు, తర్వాత తుపాకుల శోభ అని చెప్పేసి ఇద్దరు అక్క తమ్ముళ్ళు. సో వాళ్ళ కుటుంబము, వాళ్ళు ఒక కుటుంబము. తర్వాత యాట కిషను, తర్వాత యాట శ్రీధరు అని చెప్పేసి వీళ్ళు తండ్రి కొడుకులు, వీళ్ళది ఒక కుటుంబము. ఈ కుటుంబాలకు సంబంధించి యాట తుపాకుల శోభాంతి ఆ క్రమంలో మొన్న 22వ తారీఖు నాడు ఈ రెండు వర్గాల మధ్యన ఈ రకంగా గొడవ జరుగుతున్న క్రమంలో ఈ ప్రభు చేసి రావణబోయిన ప్రభు వాళ్ళ కుటుంబ సభ్యులు అనంతసాగర్లో జరిగిన వాళ్ళ బంధువుల ఇంట్లో జరిగిన ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యి రిటర్న్ అవుతున్న క్రమంలో యాట ప్రభు, తర్వాత మొదటి కేసులో చనిపోయిన మృతుడు యాట శ్రీధరు, తర్వాత ఈ రావణబోయిన బలంగా ఈ వెహికల్ తోటి ఆటోతోటి గుద్ది ఆయనను యాట శ్రీధర్ని, ఆయనతో పాటు వెనక బైక్ వెనకాల కూర్చున్న ప్రభాకర్ని గుద్దడంతో ఆయన అక్కడికిక్కడే ఆయన రోడ్డు మీద పడేసి తలకు తీవ్రమైన అనుకోకుండా ఈ తూప్రాన్ నర్సాపూర్ చౌరస్తాలో, తూప్రాన్కి సంబంధించిన నర్సాపూర్ చౌరస్తాలో ఎవరైతే ఈ